నమస్తే ఫ్రెండ్స్, నా పేరు మధుసూదన్ కందులే. 20 సంవత్సరాల అనుభవం ఉన్న ఈ ఫీల్డ్లో నేను మీ ముందుకు ఒక యూనిక్ కంపెనీది ఒక బాగా పొటెన్షియల్ ఉన్న ప్లాన్ మీ ముంగట పెట్టబోతున్నా. నా ఛాలెంజ్ ఉంది, ఎవరైనా 3 నుంచి 6 నెలల వరకు ఈ ప్లాన్లో కష్టపడ్డట్టయితే 1 లక్ష నుంచి 5 లక్షల వరకు డెఫినెట్లీ సంపాదించవచ్చు. ఫ్రెండ్స్, మనం ఏదైనా కంపెనీ గురించి చూసినప్పటికీ అసలు ఏం ముందు చూస్తాము అంటే దాని గురించి ఏం తెలుసుకుంటాము. ఫస్ట్ ప్రొఫైల్, ప్రొడక్ట్, దాని తర్వాత వచ్చిన పేఅవుట్. ప్రొఫైల్లో తెలుసుకున్నా అంటే కంపెనీ ప్రమోటర్స్ ఎవరు, వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఏంది, వాళ్ళు ఏ రకంగా ఎన్ని సంవత్సరాల నుంచి కంపెనీలో ఉన్నారో, కంపెనీ నడిపిస్తున్నారో దాని గురించి తెలుసుకోవచ్చు. ప్రొడక్ట్ వీళ్ళ ఓన్ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రొడక్ట్ ఉందా, లేకుంటే మార్కెట్కి వెళ్ళి తీసుకొస్తున్నారా, సిస్టమ్ ముందు డెవలప్ చేసి మళ్ళీ ఎక్కడికి వెళ్ళిన ప్రొడక్ట్ తీసుకొస్తున్నారా, ఇది తెలుసుకోవడం మన కోసం బాగా ఇంపార్టెంట్. క్వాలిటీ ఆఫ్ ప్రొడక్ట్ అండ్ రేట్ ఆఫ్ ద ప్రొడక్ట్ ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఈ మార్కెట్ సినారీలో. సో దాని మీద బాగా ఆధారపడి ఉంటుంది. మూడోది పేఅవుట్. పేఅవుట్తోనే కంపెనీ కన్సిస్టెన్సీగా పేఅవుట్లు ఇచ్చిందా లేదా ఇది తెలుసుకున్నట్టయితే కంపెనీ ఎంత స్ట్రాంగ్ ఉంది, ఈ సిస్టమ్లా నడిపించడానికి వాళ్ళకి ఎంత ఇంట్రెస్ట్ ఉందో తెలుస్తుంది. వాళ్ళు సీరియస్లీ చేస్తున్నారా, లైట్లీ చేస్తున్నారా అని కూడా మనం తెలుసుకోవచ్చు. ప్రెండ్స్, పేఅవుట్దే మాట వెళ్తే నేను ఇప్పుడు ఏ కంపెనీ గురించి చెప్తున్నానో, ఓకే లైఫ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ అనే కంపెనీ. మంచి ప్లాన్, కానీ పేఅవుట్ చూడక ముందే నేను చెప్తాను మీకు, మనం పేఅవుట్ చూస్తున్నాము కానీ పేఅవుట్ మనం ఇంకా జాయిన్ కాలేదు. అప్పటికి పేఅవుట్ సిస్టమ్ గురించి మాట్లాడితే వీళ్ళు లాక్డౌన్ వల్ల బిజినెస్ నడవలేకపోతే 1 మంత్ ఆల్రెడీ 1 మంత్ అడ్వాన్స్ పేమెంట్స్ చేశారు ఎవరు వాళ్ళ అకౌంట్కి. అలా కాకుండా ఈ లాక్డౌన్ ఇంకా పొడిగిస్తుంది కాబట్టి 2nd మంత్ ఇది కూడా వాళ్ళ పేఅవుట్ వాళ్ళ అకౌంట్లకు పంపిస్తున్నారు. చెప్పండి ఎంత కాన్ఫిడెన్స్ అండ్ ఎంత కాన్ఫిడెన్స్ వాళ్ళు పనిచేస్తున్నారు. కంపెనీ కావాలంటే ఇలాంటి కంపెనీ కావాలా ఫ్రెండ్స్. కంపెనీ గురించి మాట్లాడితే కంపెనీ 3 యూనివర్సిటీస్ ఉన్నాయి. ఇంద్రప్రస్థ పేరుతో 21 స్కూల్స్ అండ్ కాలేజెస్ ఉన్నాయి. ఓకే ఇండియాతో పేరుతో టీవీది 5 ఛానల్స్ ఉన్నాయి. దాంట్లోకి 3 ఆల్రెడీ ఆన్ ఎయిర్ ఉన్నాయి. మీ దగ్గర ఎయిర్టెల్ లేకుంటే టాటా స్కై ఉన్నట్టయితే మీరు ఇంటర్నెట్ చూసుకోవచ్చు. దాని తర్వాత ఓకే ఫిల్మ్స్తో ఫిల్మ్ డిస్ట్రిబ్యూషన్స్ ఉన్నది వీళ్ళది. ఓకే మూవీస్తోని ముక్తా ఆర్ట్స్ ఇంటర్నేషనల్తో వీళ్ళు ఒక 6 ఫిల్మ్స్ ఇప్పటిదాకా ప్రొడ్యూస్ చేసినారు. ఓకే సినిమాస్తోని వీళ్ళ దగ్గర 44 థియేటర్లు ఉన్నాయి. కాఠ్మండూలో ఒక పెద్ద ఫన్ వ్యాలీ పేరుతో వాటర్ పార్క్ ఉంది. ఇదే కాకుండా దృష్టి హోటల్స్ అనే దృష్టి హోటల్స్ ఇండస్ట్రీలో కూడా ఉంది. ఇవాళ మనం ఓకే లైఫ్ కేర్ గురించి మాట్లాడితే ఓకే లైఫ్ కేర్ 7.5 acres ల్యాండ్ లా నిర్మించబడ్డది. దీనికి విజనరీ చైర్మన్ గా డాక్టర్ జోగేంద్ర దలాల్ గారు ఉన్నారు. వెరీ సౌండ్ అండ్ వెరీ పర్ఫెక్ట్ ఇన్ హిస్ బిజినెస్. అలానే CEO దినేష్ కుమార్ షారాన్ గారు ఉన్నారు. 20 years ఆఫ్ ఎక్స్పీరియన్స్ ఇన్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ అండ్ ఒక మంచి స్పీకర్ అండ్ మంచి మోటివేటర్ ఉన్నారు. కాబట్టి ఈ సిస్టమ్లో లీడర్స్ కి ఎంత కష్టం ఉందో, లీడర్స్ కి ఎంత ప్రాబ్లం ఉందో తెలుసుకుంటారు. కంపెనీ ప్రొఫైల్ గురించి తెలుసుకున్నాం, పేఅవుట్ గురించి తెలుసుకున్నాము. ఇంకా ఇప్పుడు తెలుసుకుందాం ఏంటంటే ఈ కంపెనీది అసోసియేషన్ రికగ్నిషన్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి మనం తెలుసుకున్నట్టయితే ఫ్రెండ్స్, వీళ్ళు అసోచామ్ మెంబర్ ఉన్నారు, PhD మెంబర్ ఉన్నారు, FDSA మెంబర్ ఉన్నారు, హ్యూమన్ రైట్స్ అసోసియేషన్ ది మెంబర్ ఉన్నారు, రిటైల్ ఇండస్ట్రీస్ ఆఫ్ ఇండియా ది మెంబర్ ఉన్నారు, అండ్ MSME లా మెంబర్ ఉన్నారు, ISO ది మెంబర్ ఉన్నారు, స్టార్ట్అప్ ఇండియా అండ్ మేకప్ ఇండియా కూడా వీళ్ళు మోదీ గారు పిలిపించిన తర్వాత దాని తర్వాత కూడా చేస్తూనే ఉన్నారు. ఫ్రెండ్స్, ఇండియాలో ఉన్న MLM గైడ్ లైన్స్ లేకుంటే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత ఏ స్ట్రీట్లో ఏ గైడ్ లైన్స్ ఉన్నదో అన్ని తీసుకొని దాని సర్టిఫికేషన్స్ అన్ని మన వెబ్సైట్లో అప్లోడ్ చేయబడ్డాయి. మనం చూసుకోవచ్చు, అన్ని డౌట్ తీసుకోవచ్చు, క్లియర్ చేసేసుకోవచ్చు.
దాంట్లో ఆంధ్ర, తెలంగాణ, కర్ణాటక ఈ అన్ని స్టేట్లది, తమిళనాడు ఈ అన్ని స్టేట్లది ఆడ క్లియర్గా వెబ్సైట్లు పెట్టడం జరిగింది. ఈ కంపెనీని యూఎస్పీ ఏంటంటే యూనిక్ సెల్లింగ్ పాయింట్ ఏంటంటే కంపెనీ 2.5 years ఓల్డే, ఇంకా 3 years కూడా కాలేదు. కానీ వీళ్ళ దగ్గర ఉన్న 150 ప్రొడక్ట్స్లో కొన్ని ప్రొడక్ట్స్లు వీళ్ళ సైంటిస్ట్లే తయారు చేయబడ్డది. ఈ సైంటిస్టులు తయారు చేసిన ప్రొడక్ట్లు ఎలా ఉన్నాయంటే ఇది మార్కెట్లో ఏ రకంగా మనం మ్యాచ్ చేయలేం, అంత యూనిక్గా ఉన్నాయి. దీంట్లో పర్సనల్ కేర్, హోమ్ కేర్, కిచెన్ కేర్, ఫుడ్ సప్లిమెంట్స్, అగ్రికల్చరల్ ప్రొడక్ట్ అండ్ కొన్ని స్పెషాలిటీ ఆయుర్వేదిక్ ప్రొడక్ట్లు కూడా ఉన్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ మార్కెట్లో మీత్ ఏంది? మీత్ అంటే అపోహ. అపోహ ఏంది? MLM ప్రొడక్ట్స్ డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్ పేరు కంపెనీ ఉన్నదంటే వాళ్ళు ప్రొడక్ట్లు కొంచెం కాస్ట్లీగానే ఉంటాయి. కానీ ఓకే లైఫ్ కేర్లో అలా కాలేదు. ఇది తెలుసుకోవడానికి మనం ఒక కంపారిజన్ చార్ట్ చూద్దాము. దీంట్లో వెరీ క్లియర్గా మీరు అదే ప్రోడక్ట్ ట్రెడిషనల్ మార్కెటింగ్లో కొంటే ఎన్ని పైసలు పోతాయి, అదే ప్రొడక్ట్ మీరు ఇంకో డైరెక్ట్ సెల్లింగ్ సిస్టమ్లో కొంటే ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారు, ప్రసాదే ఓకే లైఫ్ కేర్లో ఖర్చు పెడితే ఎన్ని డబ్బులు మీరు ఖర్చు పెడుతున్నారు, దాంతో ఒక రెడీమేడ్ చార్ట్ ఉంది. ఆ చార్ట్ చూస్తే మీకు ఐడియా వస్తుంది ఫ్రెండ్స్. ఈ కంపారిజన్ చార్ట్ చూస్తేనే మీకు ఐడియా వస్తుంది మీకు ఎన్ని డబ్బులు ఖర్చు పెడుతున్నారో. అందుకే ఈ మీది ఇక్కడ తెంపడం, ఈ అపోహ ఇక్కడ తెంపడం జరుగుతుంది ఫ్రెండ్స్. మన బిజినెస్ గురించి తెలుసుకున్నట్టయితే రెండు రకాల జనాలు ఉన్నారు. ఒకడు కస్టమర్, వీడికి అన్ని కరెక్టే కావాలి, అన్ని మంచిగా కావాలి, ప్లస్ అంతా రేట్ కూడా రీజనబుల్ ఉండాలి, అప్పుడే కొంటారు. సెకండ్ కేటగిరీ ఆఫ్ జనాలు మీరు, నేను, నెట్వర్కర్స్. మనకు కస్టమర్ అనుకున్నట్టు కస్టమర్ అన్ని ప్రొడక్ట్లు క్వాలిటీస్ కావాలి, మంచి ప్రొడక్ట్ కావాలి, మంచి రేట్లు కావాలి. కానీ ఇది చేయడానికి మనకి ఈ ప్లాన్లో డబ్బు కూడా కావాలి, అయితేనే మనం ఇచ్చేస్తాం ఫ్రెండ్స్. ఈ రెండుది కాంబినేషన్ ప్లస్ అయి ఒకే లైఫ్ కేరే మీకు ఇస్తున్నప్పటికీ ఎంత డెడ్లీ కాంబినేషన్ ఉంటుంది చెప్పండి మరి. ఎస్ రండి ఇప్పుడు దీని గురించి తెలుసుకుందాం. 2 లెగ్లు అనుకుంటే బైనరీ అనుకుంటాం. బైనరీ కాదు. బైనరీలో క్యారీ ఫార్వర్డ్ ఉంటుంది, మ్యాచింగ్ పాయింట్స్ ఉంటాయి. దాని తర్వాత ఆ మ్యాచ్ చేసిన తర్వాత దాని ఒక వాల్యూ ఫిక్స్ ఉంటుంది, అది ఇస్తాం. కానీ దీంట్లో అలా కాదు. 2 లెగ్లు ఉన్నది జనరేషన్ ప్లానే. జనరేషన్ ప్లాన్ అంటే దీనికి ఒక వాల్యూతోని ఒక రేట్ ఆఫ్ కమిషన్ ఫిక్స్ అయిపోయినాక దానికి ఎంత పాయింట్ అవుతుందో ఆ మ్యాచింగ్ మీదనే దాని మీదనే మనం జనరేషన్ చేసి బిజినెస్ దొరుకుతుంది. కాబట్టి జనరేషన్ ప్లాన్ ఉన్న 2 లెగ్స్ది. రండి ఫ్రెండ్స్, ఈ 2 లెగ్స్ జనరేషన్ ప్లాన్లా 7 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ఉంది. దీని గురించి తెలుసుకుందాం. ఫస్ట్ రిటైల్ ప్రాఫిట్ 30 నుంచి 40% మీ ప్రొడక్ట్కి ఎంఆర్పికి డిఫరెన్స్గా ఆర్ ఈ 30 to 40% రిటైల్ ప్రాఫిట్ మీకు ఇవ్వబడుతుంది ఫ్రెండ్స్. సెకండ్ యాక్టివ్ బోనస్. యాక్టివ్ బోనస్ ఎలా జరుగుతుంది అంటే ఈ 2 లెగ్ల బిజినెస్ అని చెప్పాను కదా, ఇలా ఏ లెగ్లో 2500, బి లెగ్లో 2500 బిజినెస్ వాల్యూమ్ ఎప్పుడు జనరేట్ అవుతుందో ఆర్ ఎప్పుడు చేయడం జరుగుతుందో దీనికి కంపెనీ ఒకటి యాక్టివ్ బోనస్ పాయింట్ అని అంటుంది. ఈ యాక్టివ్ బోనస్ పాయింట్ ఎలా తీస్తుంది? ఆ నెలలో వచ్చిన మొత్తం కంపెనీ టర్నోవర్కి దానిలో 30% తీసేసి ఆ 30% ఇలా 2500 చేసిన వాళ్ళకే, క్వాలిఫై అయిన వాళ్ళకే డిస్ట్రిబ్యూట్ చేస్తుంది ఫ్రెండ్స్. నార్మలీ ఈ పాయింట్ వాల్యూ వచ్చి ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ వాల్యూ వచ్చి 250 అంటారు. కానీ ఇది ఇప్పటిదాకా కూడా 300 కన్నా తక్కువ వచ్చింది లేదు. దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం. లెఫ్ట్ కి 50,000 బీవీ అండ్ రైట్ కి 50,000 బీవీ మీరు మ్యాచ్ చేసినట్టయితే
మీకు 20 యాక్టివ్ బోనస్ పాయింట్స్ అవుతాయి. ఒక్క యాక్టివ్ బోనస్ పాయింట్ 250 రూపీస్ అంటే 20 into 250 మీకు కమిషన్ 5,000 రూపీస్ అయింది. అలానే కన్సిస్టెన్సీ బోనస్, దీంట్లో కూడా ఎలా పేరు చెప్పిందో అలా కంపెనీ రెగ్యులర్గా ఎవరైనా 3 నెలలు ఈ యాక్టివ్ బోనస్ పాయింట్ తీసుకున్న వాళ్ళు ఉంటే కంపెనీ టర్న్ ఓవర్లోకి ఒక 10% తీసేసి కంపెనీ ఈ క్వాలిఫై అయిన వాళ్ళకు డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. 3 నెలలు రెగ్యులర్ చేసిన వాళ్ళకు ఈ పాయింట్ కమిషన్ దొరుకుతుంది. కన్సిస్టెన్సీ పాయింట్ వాల్యూ 100 రూపాయలే ఉంది, కానీ ఇది ఎప్పుడు కూడా 140 కన్నా తక్కువ వచ్చింది లేదు. ఎగ్జాంపుల్గా చూస్తే 50,000 లెఫ్ట్ 50,000 రైట్కి చూస్తే యాక్టివ్ బోనస్ 20 పాయింట్స్ అని 250 లెక్కతుంది, 5,000 రూపీస్ వచ్చింది. అలానే కన్సిస్టెన్సీ బోనస్ కూడా 20 పాయింట్స్ అవుతాయి, కానీ 100 రూపీస్ లెక్కతో చూస్తే 2,000 రూపీస్ మళ్ళీ అక్కడ కమిషన్ వస్తుంది. సేమ్ బిజినెస్ మీద సేమ్ టర్న్ ఓవర్ మీద ఇంకొక అడిషనల్ ఇన్కమ్ మనకు దొరుకుతుంది. ఫోర్త్ రకం ఆర్ ఫోర్త్ కమిషన్ టైప్ చూస్తే సూపర్ యాక్టివ్ బోనస్. సూపర్ యాక్టివ్ బోనస్ కంపెనీ సేమ్ 15% కంపెనీ టర్న్ ఓవర్లోకి తీసి ఈ రకమైన జనాలకు ఇస్తుంది. ఎలా? 50,000 లెఫ్ట్ అండ్ 50,000 రైట్ కి ఏ గ్రూప్ లా 50,000 బి గ్రూప్ లా చేసిన వాళ్ళకి ఈ సూపర్ యాక్టివ్ బోనస్ ఇవ్వడం జరుగుతుంది. ఫ్రెండ్స్, సూపర్ యాక్టివ్ బోనస్ పాయింట్ ది వాల్యూ 4,000 రూపీస్ ఉంది, 4,000 రూపాయలు. 4,000 రూపాయలు అనడానికి ఉంది, కానీ ఇది ఎప్పుడు కూడా 5,000 కన్నా తక్కువ వచ్చింది లేదు. ఫ్రెండ్స్, ఇప్పుడు ఎగ్జాంపుల్ చూస్తే 50,000 లెఫ్ట్ అండ్ 50,000 కి రైట్ మనం చూసినట్టయితే మనకు ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ దొరికింది 20 into 250 5,000 రూపీస్ దొరికింది. క్యూములేటివ్ బోనస్ 20 into 100 2,000 రూపీస్ దొరికింది. క్యూములేటివ్ యాక్టివ్ బోనస్ 1 into 4,000 రూపీస్, ఒక్క పాయింట్ 4,000 రూపీస్ పెట్టుకుంటే 4,000 రూపీస్ దొరుకుతుంది. సేమ్ టర్న్ ఓవర్ మీద ఓన్లీ చేసుకుంటా వెళ్తేనే మనకి ఎక్స్ట్రా ఇన్కమ్ దొరుకుతుంది. సరే, 5వ రకం చూద్దాము. మరి 5th is కార్ ఫండ్ బోనస్. ఇలా ఇక్కడ కూడా కంపెనీ టర్న్ ఓవర్ ది 7.5% టర్న్ ఓవర్ కంపెనీ టర్న్ ఓవర్కి వెళ్ళి తీసేది ఇది కార్ ఫండ్ బోనస్ అని చేస్తుంది. కానీ మీకు సూపర్ యాక్టివ్ బోనస్ ఎలా వచ్చింది మీకు తెలుసు కదా. మరి సూపర్ యాక్టివ్ బోనస్ ఎవరన్నా 3 నెలలు కరెక్ట్ గా చేసినట్టయితే వాళ్ళకి కార్ ఫండ్ కూడా ఇస్తామంటుంది కంపెనీ. అంటే 50,000 లెఫ్ట్ అండ్ 50,000 రైట్ ఫర్ 3 months. కార్ ఫండ్ వాల్యూ వచ్చేసి మీకు 3,500 ఉంది, కానీ ఇది ఎప్పుడు కూడా 4,000 కన్నా తక్కువ వచ్చింది లేదు. ఫ్రెండ్స్, మాస్టర్ ఎగ్జాంపుల్కి చూసినట్టయితే యాక్టివ్ బోనస్ 20 into 250 5,000 రూపీస్ వచ్చింది. క్యూములేటివ్ బోనస్ 20 into 100 అంటే 2,000 రూపీస్ వచ్చింది. సూపర్ యాక్టివ్ బోనస్ 1 into 4,000 రూపీస్ క్యాల్కులేట్ చేస్తే 4,000 రూపీస్ వచ్చింది. కార్ ఫండ్ 1 పాయింట్ వచ్చి 3,500 రూపీస్ పడితే 3,500 వచ్చింది. ఫ్రెండ్స్, 6వ రకమైన ఇన్కమ్ హౌస్ ఫండ్ బోనస్. కంపెనీ ఇలా 5% కంపెనీ టర్న్ ఓవర్లోకి వెళ్ళి తీసి హౌస్ ఫండ్కి ఎలిజిబుల్ అయిన వాళ్ళకు ఈ 5% వెళ్ళి డిస్ట్రిబ్యూట్ చేసి ఇస్తుంది. అంటే ఎలా వచ్చింది హౌస్ ఫండ్ అంటే మీకు కార్ ఫండ్ ఎలా వచ్చిందో మీకు ఐడియానే ఉంది. ఇలా కార్ ఫండ్ వచ్చింది 3 నెలల పాటు మళ్ళీ కన్సిస్టెన్సీగా రెగ్యులర్గా చేసినట్టయితే హౌస్ ఫండ్ వస్తుంది. దీనికోసం ఏమీ ఎక్స్ట్రా చేయాల్సిన అవసరం లేదు. ఒక్క హౌస్ ఫండ్ వాల్యూ వచ్చి పాయింట్ వాల్యూ వచ్చి 3,000 ఫ్రెండ్స్, కానీ ఇది ఎప్పుడు కూడా 4,000 కన్నా తక్కువ వచ్చింది లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు మనం చూసినట్టయితే ఒక యాక్టివ్ బోనస్ పాయింట్ అంటే 20 పాయింట్స్ మీకు వచ్చినాయి, 250 into 5,000 రూపీస్ వచ్చింది. కన్సిస్టెన్సీ బోనస్ పాయింట్ వచ్చింది. దాని తర్వాత కన్సిస్టెన్సీ బోనస్ పాయింట్స్ 20 into 100 అంటే 2,000 రూపీస్ వచ్చింది. దాని తర్వాత సూపర్ యాక్టివ్ బోనస్ పాయింట్ వచ్చింది. దాని తర్వాత సూపర్ యాక్టివ్ బోనస్ తర్వాత మీకు కార్ ఫండ్ వచ్చింది. కార్ ఫండ్ వచ్చిన తర్వాత సేమ్ టర్న్ ఓవర్ మీద హౌస్ ఫండ్ కూడా వచ్చింది. దాని తర్వాత 7వ రకం 7th టైప్ ఆఫ్ ఇన్కమ్ మనం ఇంకా ముట్టుకోలేదు. మరి ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఇన్కమ్. దీనికి అంటారు ఫ్లాగ్షిప్ బోనస్. ఇది కంపెనీ టర్న్ ఓవర్లోకి వెళ్ళి 10% తీసేసి మీరు ఎందరికి స్పాన్సర్ చేస్తారు. ఇప్పుడు 2 లెగ్లు ఉన్నారంటే కనీసం ఇద్దరికైతే మీరు స్పాన్సర్ చేస్తారు, లెఫ్ట్ అండ్ రైట్. కానీ మీకు తోచింది ఇంకా ఎక్కువ చేస్తే 5, 6, 10, 15 అన్లిమిటెడ్
ఎందరికి ఎక్కువ చేస్తారో వాళ్ళందరిది ఎంత ఇన్కమ్ వాళ్ళు సంపాదిస్తారో అందరి ఇన్కమ్ మీద 10% మీకు వస్తుంది. ఎంత బ్రహ్మాండమైన క్యాల్కులేషన్ ఉంది కదా. అంటే దీనికి ఒక ఎగ్జాంపుల్ ద్వారా చూద్దాం ఫ్రెండ్స్. మీరు డౌన్ లైన్ 1కి స్పాన్సర్ చేస్తారు, డౌన్ లైన్ 1 డౌన్ లైన్ 2కి స్పాన్సర్ చేస్తారు, డౌన్ లైన్ 2 డౌన్ లైన్ 3కి స్పాన్సర్ చేస్తారు. ఇలా చూసినట్టయితే డౌన్ లైన్ 3 ఇప్పుడు కొన్ని రోజులు అయిన తర్వాత డౌన్ లైన్ 3 ఒక మంచి బిజినెస్ చేస్తున్నాడు. మంచి బిజినెస్ చేసుకొని 2 లెగ్లు నడిపించి ఒక 30 లక్షల కమిషన్ సంపాదించాడు. ఈ 30 లక్షల కమిషన్ సంపాదించిన తర్వాత ఫ్లాగ్షిప్ బోనస్ ఎలా ఉంటుంది? 30 లక్షలది 10% అంటే 3 lakhs of rupees 2కి వెళ్తాయి. స్పాన్సర్ మీరు స్పాన్సర్ చేసిన సెకండ్ డౌన్ లైన్కి వెళ్తాయి 3 lakhs, ఇంకా 10%, 3 lakhs 10% స్పాన్సర్ 1కి వెళ్ళిపోతుంది. 3 lakhs 10% 30,000, 30,000 10% 3,000 మీకు అంటే మీకు వస్తుంది. కానీ ఇక్కడికి ఆగిపోదు. దాని తర్వాత ఇంకా మీ అప్లైన్స్ ఇంకా మీకు సీనియర్ ఎవరైనా ఉంటే వాళ్ళకు కూడా ఈ 10% 0 అయ్యే వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. దీనికి తెలుసుకోవాలంటే 3,000 10% మళ్ళీ మీకు 300 10% మళ్ళీ 30 రూపీస్ 10%, 3 రూపీస్ 10%, అలా పోతూ 0.30 పైసలు కూడా కమిషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఎక్కడ దానికన్నా వెళ్ళిపోయి 0 అయ్యే వరకు డిస్ట్రిబ్యూట్ అవుతుంది. బ్రహ్మాండమైన ఫ్లాగ్షిప్ బోనస్. ఇప్పుడు ఈ ప్లాన్కి కొంచెం కన్క్లూడింగ్ పార్ట్లో తీసుకుపోతే తెలిసింది ఏంది, తెలుసుకోవాల్సింది ఏంది అనుకుంటే 50,000 లెఫ్ట్ అండ్ 50,000 రైట్ మీరు చేసినట్టయితే 6 టైప్స్ ఆఫ్ ఇన్కమ్ మీకు అన్ని 6 ఇన్కమ్లు మీకు వచ్చేస్తాయి. సేమ్ దాంట్లో టర్న్ ఓవర్ మీద మీకు ఈ ఇన్కమ్ వస్తూ ఉంటుంది. కానీ ఇలా డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ పార్ట్ మనం క్యాల్కులేట్ చేస్తే 2,500 లెఫ్ట్ 2,500 రైట్ చేసినట్టయితే 2 ఇన్కమ్స్ వస్తాయి. ఒకటి యాక్టివ్ బోనస్ వస్తుంది, ఒకటి కన్సిస్టెన్సీ బోనస్ వస్తుంది. దీంట్లో 40% ఆఫ్ ద కమిషన్ కంపెనీది కమిషన్ డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సెకండ్ స్లాబ్ లో 50,000 లెఫ్ట్ 50,000 రైట్ లో చేసినట్టయితే దీంట్లో మీకు సూపర్ యాక్టివ్ బోనస్ వస్తుంది, దాని తర్వాత మీకు కార్ ఫండ్ వస్తుంది, దాని తర్వాత మీకు హౌస్ ఫండ్ వస్తుంది. కానీ ఇది కంపెనీది 27.5% డిస్ట్రిబ్యూషన్ లెక్కలి మీకు దొరుకుతుంది. అంటే ఇది ఎంత అయిపోయింది? 66.5% డిస్ట్రిబ్యూట్ అవుతుంది. కానీ ఇప్పుడు 10% ఫ్లాగ్షిప్ బోనస్ ఉంది. ఇది డే 1 నుంచే స్టార్ట్ అవుతుంది. దాని గురించి ఏ నార్మ్స్ అండ్ కండిషన్స్ లేవు. అన్కండిషనల్ గా 10% మీరు సంపాదించాలనుకుంటే ఈ 10% కూడా మీకు స్టార్టింగ్ నుంచే వస్తుంది. కాబట్టి ఈ 10% కూడా క్యాల్కులేట్ చేస్తే ఇప్పుడు ఇది 77.5% మీకు రావడానికి స్టార్ట్ అయిపోతుంది. అంటే ఏంది? ఏం లేదు, 50,000 లెఫ్ట్ అండ్ 50,000 రైట్ కన్సిస్టెంట్లీ రెగ్యులర్ గా 6 నెలలు చేస్తే మాత్రం మీరు హైయెస్ట్ స్లాబ్ లో ఉంటారు. 77.5% మొత్తం కంపెనీ డిస్ట్రిబ్యూట్ చేసిన ఇన్కమ్ మీకు వస్తుంది ఫ్రెండ్స్. మా దగ్గర ఏదో ఆఫర్లు ఎప్పుడో ఒకటి నడుస్తూనే ఉంటుంది. కన్సిస్టెన్సీ ఆఫర్ అని ఉంటుంది, ఫీ ప్రొడక్ట్ ఆఫర్ అని ఉంటుంది, ఎప్పుడు ఇంటర్నేషనల్ టూర్ ఆఫర్ అని ఉంటుంది, ఎప్పుడు నేషనల్ టూర్ ఆఫర్ అని ఉంటుంది. ఏదో ఒక ఆఫర్ నడుస్తూనే ఉంటుంది ఫ్రెండ్స్. దానివల్ల కూడా మీరు ఇంకా బిజినెస్ చేయడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అయితే ఇక్కడ మీది మంచి ప్రొడక్ట్ గురించి వేట అయిపోయినట్టే మరి ఫ్రెండ్స్. మిత్రులారా, నేను ఇంకా మా టీం కలిసి మీకు సర్వీస్ చేయడానికోసానికి సపోర్ట్ చేయడానికోసానికి సిద్ధంగా ఉన్నాం. మీ జయం అంటేనే మాకు ఆనందం. ఫర్దర్ ప్రాసెస్ తెలుసుకోవడానికోసానికి మీకు ఈ లింక్ ఎవరు పంపించారో ఆయన గురించి తెలుసుకోవచ్చు, ఆయన దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ఇదే కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఇంకేమైనా డీటెయిల్స్ తెలుసుకోవాలంటే నా నంబర్ మీద మీరు కాల్ చేసుకోవచ్చు. నేను ఆ ఏరియాని మీకు సీనియర్ నంబర్ ఇచ్చి మీకు మాట్లాడి చెప్తాను. బై బై ఫ్రెండ్స్. హ్యాపీ కెరియర్, హ్యాపీ ఎర్నింగ్స్. థ్యాంక్ యూ.